చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. అంతేకాదండి, సంవత్సరం వరకు నిల్వ ఉండే చిన్న ఉసిరికాయ పచ్చడిని చాలా అంటే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా. ఫస్ట్ ఒక ప్యాన్లోకి ఒక చిన్న కప్పు మెంతులు, ఆవాలు రెండు కూడా వేయించి పొడి చేసుకోవాలి. ఇప్పుడు అరకిలో కారం పొడిలోకి పొడి చేసుకున్న ఆవ పొడి, మెంతి పొడి, కొంచెం పసుపు, సరిపడా అంత ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలి. పోపు కోసం అయితే ప్యాన్లోకి ఒక పావు కిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, పొట్టు తీసుకొని దంచిన వెల్లుల్లి వేసుకొని పోపు అంతా కూడా మనకి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న కారపొడి మిశ్రమంలోకి ఈ పోపు అంతా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను అరకిలో ఉసిరికాయలు అయితే తీసుకున్న, వీటిని ఒక 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకొని తడేం లేకుండా ఆరబెట్టుకొని ఈ కారపొడి మిశ్రమంలోకి మంచిగా వేసి మంచిగా కలిపేసుకొని ఒక గాజు సీసాలోకి తీసుకున్నామంటే మనకు సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. ఒక 2 డేస్కి పచ్చడి మనకైతే ఇలా రెడీ అవుతుంది. వేడి వేడి అన్నంలో తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది.